తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ అదిరిపోయే తీపి కబురు శుభవార్తను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే ఈ పంపిణీ చేసినటువంటి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు ఇంకానైతే ఎవరికైతే జమ కాలేదో వారందరికీ రేపు ఈ 33 నుంచి 38 అన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు ముందుగా 9 గంటల సమయం నుంచి వీరికి మాత్రమే ఇటువంటి కేటగిరీలో ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి సీతక్క జిల్లాల లిస్టు మరియు అర్హతల జాబితాను అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే ఈ పెన్షన్ డబ్బులు జమ కాని వారి ఖాతాలలో రేపు ముందుగా ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు అనేది బ్యాంక్ ఖాతాల ద్వారా అదేవిధంగా పోస్ట్ ఆఫీసుల ద్వారా తీసుకున్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను జమ చేయనున్నారు అన్నది మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్ డబ్బులు 4,016 రూపాయలు 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలు అయితే ప్రకటించింది. గత 2 సంవత్సరాల నుంచి ఇస్తామని చెప్తూ ఇప్పటివరకు ఇవ్వనటువంటి కొత్త పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకందరికీ కొత్త పెన్షన్ డబ్బులు నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే చాలు చేయడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరికి ఎప్పటి నుంచి ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఇక ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు వచ్చి మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి జమ చేయనున్నారు అన్నది మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ ఈ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని షేర్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లైన్ అయితే పెట్టుకొని అయితే ఉంచుకోండి. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను రేపు మొదటిగా మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే జిల్లాలు ఉన్నాయో మనకి ఏదైతే మేడ్చల్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, రంగారెడ్డి, కామారెడ్డి, సిరిసిల్ల, మంచిర్యాల్, అదేవిధంగా సూర్యాపేట్, మంచిర్యాల, హన్మకొండ, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, దీంతో పాటుగా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేసేందుకు జిల్లాల లిస్ట్ అయితే విడుదల చేసింది. ఎవరికైతే ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు ఇప్పటివరకు జమ చేసినప్పటి వరకు జమ కాని వారి బ్యాంక్ ఖాతాలలో పోస్ట్ ఆఫీసుల ద్వారా మాత్రమే ఈ పెన్షన్ డబ్బులను రేపైతే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో 4,016 రూపాయలు 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను కూడా తిరిగి మన రాష్ట్ర ప్రభుత్వం ఈ పాత ఆసరా పెన్షన్ల పేరు అనేది తీసివేస్తూ చేయూత పెన్షన్ల కిందగా కొత్త పేరుని మార్చుతూ 2,000 రూపాయలు తీసుకున్నటువంటి వారందరికీ 4,000 రూపాయలు, ఇటు 4,000 రూపాయలు తీసుకున్నటువంటి వారందరికీ 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను, ఇటు మహిళలకు వచ్చేసి 2,500 రూపాయల డబ్బులను కూడా మహాలక్ష్మి పథకం కింద మనకి రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతున్నటువంటి ఎన్నికలను అయితే దృష్టిలో పెట్టుకొని ఈ నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి అంటే డిసెంబర్ నెల మొదటి వారం నుంచే ఈ 2 కొత్త పథకాలను రిలీజ్ చేసేందుకు ఆర్థిక శాఖకు డబ్బులను అయితే సిద్ధం చేయాలని ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందంట. ఇక అన్ని అనుకూలంగా ఉంటే ఈ నెల చివరి ఆఖరి నుంచే ఈ 2 కొత్త పథకాలను రిలీజ్ చేసేందుకు డేట్ అనేది ఫిక్స్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.